Mr. Safi sir. He's also known as a Brother Shafi. He's a distinguished motivational speaker, life skills trainer, and business coach based in Hyderabad, India. With a master's degree in social work from Osmania University, specializing in medical and psychiatric social work, he has dedicated his career to empowering individuals and organizations through transformative guidance. Mr. Shafi's dynamic presence extends to various media, including television, appearances, and a robust online footprint. His YouTube channel boasts over 2.2 million subscribers and nearly 300 million views, reflecting his widespread influence. So let us welcome Safi sir. We have Safi sir on the dais. హాయ్ హలో ఎలా ఉన్నారు? సూపర్. లంచ్ ఎలా ఉంది? అబ్బా చూసారా, అంటే మీరు ఎలా ఉన్నారు అంటే అలా ఉంది, లంచ్ ఎలా ఉందంటే ఇలా ఉంది. చాలా సంతోషం అండి. ఇంతమంది ట్రైనర్స్, ఇంతమంది లీడర్స్ ముందు మాట్లాడే ఒక గ్రేట్ ఆపర్చునిటీ. యాక్చువల్గా అది 2000 ఇయర్, అది 2000 సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 25 years బిఫోర్. 25 సంవత్సరాల ముందు నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, నేను డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాను. మాది ఒక విలేజ్, అమీనాబాద్ అని ఒక విలేజ్, కోదాడ అనే టౌన్ దగ్గర. ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్, ఒకప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్. డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అది పీజీ ఎంట్రన్స్ రాద్దాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాద్దాము అన్న ఆలోచనతో ఎంఎస్డబ్ల్యూ చేద్దాం, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చేద్దామని ఇక్కడ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ నడుస్తుంది. మీకు ఉస్మానియా యూనివర్సిటీ వెనక ఒక బస్తీ ఉంది, తెలుసా ఎవరికన్నా? దాని పేరు చెప్పండి. ఒడ్రెర బస్తీ. అక్కడ రూమ్ తీసుకొని నేను మా ఫ్రెండ్స్తో పాటు ఉన్నప్పుడు ఈనాడు పేపర్ తీసి చూస్తే దాంట్లో ఒక యాడ్ వచ్చింది, వ్యక్తిత్వ వికాస శిక్షణ అని చెప్పేసి. అవునా అని చెప్పేసి అప్పుడున్న ఆలోచన బట్టి వెంటనే వెళ్ళేసి చిక్కడిపల్లిలో సిటీ సెంటర్ లైబ్రరీ ఉంది, తెలుసా మీకు? అక్కడికి వెళ్ళేసి క్లాసెస్. అప్పుడు ఫస్ట్ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటో తెలుసుకోవడం కోసం ఒక గ్రేట్ ప్లాట్ఫామ్, అదే ఈ ఇంపాక్ట్. అప్పుడు అక్కడ చూశాను గంప నాగేశ్వరరావు గారని. ఓకే, చాలామందికి తెలియకపోవచ్చు. అంటే బ్రదర్ షఫీ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి రాలేదు, ఇంపాక్ట్ నుంచే వచ్చాను. అప్పుడు క్లాసెస్, ఇప్పుడు నాకు తెలిసి 3 days క్లాసెస్, 7 days క్లాసెస్, 10 days క్లాసెస్ నడుస్తున్నాయి కదా. అప్పుడు 30 days క్లాసెస్, 30 days ఉండే ఆ క్లాసెస్. ఆ 30 days క్లాసెస్ అటెండ్ అయ్యాను. అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఎవ్రీడే ఈవినింగ్ ఉండేది. ఈవినింగ్ 5 o'clock నుంచి 8 o'clock వరకు 3 hours ఏదో క్లాసెస్ ఉండేవి. కంప్లీట్గా డైలీ ఒక ట్రైనర్ వచ్చేవాళ్ళు చెప్పేవాడు. నా లైఫ్ టర్నింగ్ డే అది. కంప్లీట్ లైఫ్ టర్న్ అయిపోయింది. అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో, విలేజ్లో పుట్టి అక్కడున్న వాతావరణంలో అక్కడ చదువుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మాటలు వింటుంటే, ఓహో ఇదా జీవితం, ఓహో ఇలా ఆలోచించాలా, ఇలా ఉండాలా, ఇంత గొప్పగా ఉండాలా, మనిషి ఆలోచిస్తే ఇలాంటి మార్పు వస్తుందా, ఓ చాలా బాగా అనిపించింది. అంటే షఫీ అనే వ్యక్తి నెల ముందు నెల తర్వాత మారిపోయాడు. ఏం చేయాలి అన్న ఆలోచన, ఏం చేద్దామన్న ఆలోచన. ఎంఎస్డబ్ల్యూ ఎంట్రన్స్ రాశాను, సీట్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. కానీ చదువుకోవాలా, ఏం చేయాలి? ఆ టైంలో ఆ 30 daysలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇండిపెండెంట్గా ఉండాలి, డిపెండ్ అవ్వకూడదు. డిగ్రీ అయిపోయింది, ఇంకా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతావా అన్న క్వశ్చన్. డిగ్రీ అయింది, గ్రాడ్యుయేట్ అయిపో, ఇంకా డిపెండ్ అవుతావా? ఇప్పుడు ఎంఎస్డబ్ల్యూ సీట్ వస్తున్నప్పటికీ అక్కడ పేమెంట్ చేయాలంటే ఎవరిని అడగాలి నేను? డబ్బులు మా నాన్నగారిని అడగాలి. లేదు నాన్నగారిని డబ్బులు అడగొద్దు అంటే ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే అంత డబ్బులు లేవు. సో పని చేద్దాం, ఏం చేద్దామని ఆలోచన. ఆ టైంలో నేను గంపా నాగేశ్వరరావు గారికి కాల్ చేసి వారి ఆఫీస్కి వారు పిలిస్తే వెళ్ళాను. సార్ ఈ క్లాసెస్ విన్నాను కదా, చాలా బాగున్నాయి, నేను ఏం చేయాలి, నాకు గైడెన్స్ ఇవ్వండి అంటే, సార్ అంటే నాలో ఏం చూసారో తెలియదు, ఏం అర్థమైందో తెలియదు. ఓ పంచే షఫీ, ఇవే క్లాసెస్ నువ్వు చెప్పు అన్నారు. ఏమన్నారు? ఈ క్లాసెస్ నువ్వు నేర్చుకుందే నువ్వు చెప్పడం మొదలుపెట్టు, స్కూల్స్కి వెళ్ళు, కాలేజెస్కి వెళ్ళు, నువ్వు వెళ్ళు, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళు, ఇది చెప్పడం మొదలుపెట్టు అన్నారు. ఓ అంటే నాలో ఏముందో నాకు తెలియదు. గుర్తించే వ్యక్తి గుర్తిస్తాడు, అదే గురువు అంటే. హీస్ అ మాస్టర్. ఎవరిని ఎక్కడ షైనప్ చేయాలి, ఎవరు ఎక్కడ సింక్ అవుతారు
అని ఐడెంటిఫై చేయగలిగిన స్కిల్ గంపా నాగేశ్వర గారు ఆ రోజు గైడ్ చేశారు. ఈ విధంగా ముందుకెళ్ళని అప్పుడు నేనేం చేసేటప్పుడు పీపీటీస్ ఇవన్నీ కూడా లేవు. అంటే 25 years బిఫోర్ నేను చార్ట్స్ తయారు చేసుకున్నాను. చార్ట్స్ తయారు చేసుకుని నేను ఎక్కడైతే చదివాను, ఏ కాలేజ్లో అయితే నేను చదివాను, డిగ్రీ ఎక్కడైతే జస్ట్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాను, 4 months తర్వాత మళ్ళీ అదే కాలేజ్కి వెళ్ళాను. ఎలా వెళ్ళాలి? సూట్ వేసుకుని వెళ్ళాలి కదా ట్రైనర్ అంటే. ఎస్ ఆర్ నో? బ్లేజర్ ఉండాలి కదా. ఏం చేయాలి అంటే అప్పుడు మళ్ళీ గైడెన్స్ ఇచ్చారు. అరే హ్యాబిట్స్లో ఎవ్రీ సండే మార్కెట్ ఉంటుంది. ఏముంటుంది? మార్కెట్ ఉంటుంది. అక్కడికి వెళ్తే 100 రూపాయలకి బ్లేజర్ దొరుకుతుంది, యూజ్డ్ బ్లేజర్స్. అవునా, వెళ్ళాను, వెతికాను. ఒకటి లూజ్ అవుతుంది, ఒకటి టైట్ అయిపోతుంది, అర్థం అవ్వట్లేదు. వెతికి 2 బ్లేజర్స్ దొరికాయి, ఒకటి బ్లాక్ ఒకటి క్రీమ్. 2 బ్లేజర్స్ దొరికి 100 రూపాయలు, 200 రూపాయలు బేరం పడితే 150కి వచ్చాయి 2 బ్లేజర్స్ కూడా. 150 రూపాయలకి 2 బ్లేజర్స్ వచ్చాయి. తీసుకున్నాను, వేసుకున్నాను, చాలా బాగుంది. ఇంటికి వెళ్ళి కూర్చొని చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఇలా అని. ఇంకా నేను చదువుతున్న కాలేజ్ చదివి అప్పుడే జస్ట్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన కాలేజ్కి వెళ్ళాను. వెళ్ళేసి అరే ఏంట్రో బ్లేజర్స్కి వచ్చావు అన్నాడు ఆ ప్రిన్సిపల్. సార్ బ్యాగ్ పట్టుకొని సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సార్, వ్యక్తిత్వ వికాసము ఇది అని చెప్పేసి నేను చెప్తే అతనికి నోరెళ్ళ బట్టి వాడేనా వీడు ఏదో చెప్తున్నాడు కదా, సరే అని చెప్పేసి సార్ చెప్పు అందరినీ క్లాస్ రూమ్లో అందరినీ గ్యాదర్ చేసి అన్ని గ్రూప్స్ని గ్యాదర్ చేసి మాట్లాడమంటే అప్పుడు బ్రోచర్ కూడా ప్రింట్ చేసుకుని వెళ్ళా. ఓకే, ఏం చెప్పి క్లాస్ చెప్తాను కాదు, ఫ్రీగా డెమో ఇస్తాను సార్, తర్వాత 3 days క్లాసెస్ ఉంటాయని చెప్పేసి 50 rupees ఫీజు పెట్టాను. అప్పుడు 50 rupees ఫీజ్ అని చెప్పేసి వెళ్ళి మాట్లాడితే దాదాపుగా ఒక 300 people గ్యాదర్ అయి ఉన్నారు. అందరూ నా జూనియర్సే కదా. నేను ఇక్కడ అక్కడ మైక్ ఏం లేదు, జస్ట్ ఇలా పట్టుకొని నిల్చొని మాట్లాడ మొదలు పెడితే కేరింతలు ఎవడు మాట్లాడినవ్వట్లే. ఏం మాట్లాడిస్తారు, ఎవరు మాట్లాడినవ్వట్లేదు. అయినా మాట్లాడిన తర్వాత ఫైనల్ అన్నాను, ఇలాంటి మార్పు మీ లైఫ్లో రావాలంటే రేపటి నుంచి క్లాసెస్ 3 days ఉంటాయి, 50 rupees. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు డబ్బులు తీసుకొని రండి అని చెప్పాను. నా జూనియర్స్కే 60 admissions అయ్యాయి. 3,000 రూపాయలు, 3,000 rupees in 2000 year, 3 days ఇన్కమ్. ఓకే, ఈ లోపలనే వేరే కాలేజ్కి వెళ్ళాను, అక్కడే డెమో ఇచ్చాను. ఈ 3 days అయిపోగానే వేరే కాలేజ్. నెల తిరిగి వచ్చేసరికి 15,000 రూపాయలు. నాకు 1 yearకి కావాల్సింది 11,000 ఫీజు చదువుకోవడానికి. 1 సంవత్సరానికి నా ఫీజు 11,000 ఎంఎస్డబ్ల్యూ చదవడానికి కౌన్సిలింగ్కి పే చేయాల్సింది. నాకు 1 monthలో 15,000 rupees వచ్చేసాయి. 15,000 1 monthలో. నేను ఆ తర్వాత నాతో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్ అరే అక్కడికి వెళ్దాం రా, జగ్గేపేట వెళ్దాం, సత్తుపల్లి వెళ్దాం, ఖమ్మం వెళ్దాం, మిరాల్ కూడా వెళ్దాం, కోదాడ అని చెప్పేసి ఒక్కొక్క టౌన్ తిరుగుతూ కాలేజెస్ అన్ని క్లాసెస్ చెప్పుకుంటూ వచ్చేసాం. అలా డబ్బులు ఫ్లో వస్తూనే ఉంది. అప్పుడు ఏం చెప్పేవాళ్ళని తెలుసా? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఎంతో తెలుసా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అప్పుడు ఏం తెలుసు? 25 years బిఫోర్ జిమ్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడం కాదు, మరేంటి అనేవాళ్ళు. అదంటే ఇది అని చెప్పడం మొదలుపెట్టేవాళ్ళం. ఓకే, సరే ఈరోజు అంటే నేను 25 years బిఫోర్ అంటే తేడా ఉంది. ఒక జనరేషన్ మారింది కదా, అంటే ఇప్పుడు నా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది. అంటే కంప్లీట్ జనరేషన్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ విషయం చెప్తున్నాను, ఫైనల్ ఇయర్ అయిపోయింది కదా. సో ఎందుకు చెప్తున్నాను సార్ ఇది? ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నుంచి నాలాంటి అనేక వేల మందిని ట్రైన్ చేసి సమాజానికి అందించింది ఇంపాక్ట్. అనేక వేల మందిని తయారు చేసింది, లక్షల మంది జీవితాల్లో వెలుగును నింపింది. ఆ రోజు గంపా నాగేశ్వర గారు నాకు ఇచ్చిన మిషన్, ఈ మంచి మాటలు నువ్వు నేర్చుకున్నావు కదా, ప్రజలకి పంచు అన్నారు. గురుగారు థ్యాంక్ యూ మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. మీరు ఇచ్చిన ఏదైతే ట్రైనింగ్ ఉందో, మీ దగ్గర ఏవైతే విషయాలు నేర్చుకున్నానో, మీ దగ్గర చేతి ఇన్స్పిరేషన్ తీసుకున్నానో, ఆ ఇన్స్పిరేషన్తోనే మార్కెట్కి వెళ్ళి వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఈరోజు నాకు తెలిసి చాలా చక్కగా, నాకు తెలిసి కొన్ని లక్షలు కాదు 10 కోట్ల మంది తెలుగు ప్రజల్లో, ఎంత కాదైనా కానీ ఒక 6-7 కోట్ల మంది వ్యూవర్స్ నాకు ఉన్నారు ఇక్కడ. ఈ బ్లెస్సింగ్స్ అయితే ఇది మొదటిసారి. అంటే ఇప్పుడు నేను సార్ని రిక్వెస్ట్ చేస్తాను, సార్ ప్లీజ్ సార్ చిన్న అవకాశం నాకు, నేను మాట్లాడే టైంలో 1 minute కోసం స్టేజ్ మీదకి రావాలి సార్. నేనంటే లేదా నేను రానన్నారు. లేదు సార్ ప్లీజ్ సార్ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, 1 minute కోసం. నా మనసులో ఒకటి ఉండిపోయింది, నా చేతులతో ఒక శాల్వా మీ మీద వేసి, ఎందుకంటే ప్లీజ్ అని చెప్తే అస్సలు ఒప్పుకోలేదు. దిస్ ఈజ్ లీడర్షిప్ సార్, దిస్ ఈజ్ లీడర్షిప్. అంటే చాలామందిని చూసాం లైఫ్లో,
చాలామంది చూసాం, ఎంత ఎదిగినా, ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఒదిగే ఉండాలి. దిస్ ఈజ్ లీడర్షిప్. ఏ వ్యక్తులు అయితే రవ్వంత అహంకారం వస్తుందో స్మాష్ అయిపోయినట్టే. మనిషి పనికిరాడు, దేనికి పనికిరాడు. సో ఈరోజు నాకు లీడర్షిప్ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాము అన్న అంటే సార్ చెప్పింది ఏంటంటే లీడర్షిప్ గురించి మాట్లాడు షఫీ అన్నారు. అంటే ఎందుకు చెప్తానంటే సార్, ఇంతకుముందు ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు, నాకు పేరెంట్స్ జన్మనిస్తే తీర్చిదిద్దింది గురువు అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? బెస్ట్ మోటివేషన్ అనిపిస్తుందా లేదా? ఎంతమందికి అనిపిస్తుంది? దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గంపా నాగేశ్వరరావు గారు. దట్ ఈస్ ద రిజల్ట్. ఓకే, అంటే నేను బయటకు కనిపిస్తున్నాను, కనపడకుండా తమ వ్యక్తిగత జీవితాల్లో వెలుగులు నింపుకొని సక్సెస్ అయిన వారు కోకొల్లలు ఉన్నారు. ఇది సార్ లైఫ్లో ఏం చేసావురా అంటే, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను, ఇల్లు కట్టుకున్నాను. ఇది కాదు సార్. అది కాదంటే అది వద్దనట్లే, అది చేయండి. సొసైటీకి ఏమి ఇచ్చావు? వచ్చారు పోయారు సార్, అదే అంటారు సార్ స్పీచ్ వినండి. వచ్చారు పోతారు. వచ్చి ఏమిచ్చిపోయావు అన్నది కావాలి. వస్తే నువ్వు ఏమిచ్చెళ్ళావు? దట్ ఈస్ ద పాయింట్. సార్ నో, దేశం నాకేమిచ్చింది కాదు, నేను నా దేశానికి ఏమిచ్చాను అని ఆలోచించేవాడు నిజమైన భారతీయుడు సార్. చాలామంది భారతదేశంలోని దేశం చాలా గొప్పదంటారు. అలా కాదు. నువ్వు కనీసం 10-15 దేశాలు తిరిగిరా, అప్పుడు నీకు దేశం ఎంత గొప్పదో అప్పుడు అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, అనేక దేశాలు తిరిగి వచ్చాను, నేను అనేక కంట్రీస్ చూసి వచ్చాను, అక్కడ కల్చర్ చూశాను, అక్కడ మైండ్ సెట్ చూశాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. భారత్ మాతాకి జై. ఇది గొంతులోంచి రావట్లేదు, గుండె లోతుల్లోంచి వస్తుంది. ఇది గుండె లోతుల్లోంచి వస్తున్న సౌండ్ ఇది. ఎందుకో తెలుసా? ఎందుకు సార్ అంత గొప్ప ఏంటి సార్ భారతదేశానికి? భారతదేశం గొప్పతనం భారతదేశంలో ఉంటే అర్థం కాదు. వేరే దేశాలతో కంపేర్ చేసి చూడండి. ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని వైవిధ్యాలు ఉన్నా ఏకత్వంగా ఒకే ఒక ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం కేవలం భారతదేశం. ఇంకా ఏ కంట్రీని కూడా మీరు చూపించలేరు, ఏ దేశాన్ని కూడా చూపించలేరు. భారతదేశం గొప్పదని చెప్పాలంటే ఒక 10 విషయాలు చెప్పొచ్చు, 100 చెప్పొచ్చు, 1000 చెప్పొచ్చు, కానీ అన్నిటికన్నా టాప్ ఏముంటుందో తెలుసా? భారతదేశం గొప్పదని చెప్పాలంటే 100 పాయింట్స్ చెప్పినా అన్నిటికన్నా టాప్లో ఉంటుంది. అంతకన్నా మించి ఇంకేముండదు. ఆ నెంబర్ 1 స్థాయిలో ఉండే పాయింట్ ఏంటో తెలుసా? పూర్తి ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చిన దేశం నా భారతదేశం. దిస్ ఈజ్ జ్ఞానమా? ఏంటి జ్ఞానం? వేదం అంటే జ్ఞానం అంటే వేదం. పూర్తి ప్రపంచానికి ఆధ్యాత్మికతను, స్పిరిచువాలిటీని, హ్యుమానిటీని, సరైన జ్ఞానాన్ని, వేద శాస్త్రాలను అందించిన, చతుర్వేదాలను అందించిన దేశం నా భారతదేశం. ఆధ్యాత్మిక పుట్టినిల్లు భారతదేశం అండి. మొట్టమొదటి మానవుడు, ద ఫస్ట్ మ్యాన్ అడుగుపెట్టిన దేశం భారతదేశం. వేద శాస్త్రాలు అవతరించిన దేశం నా భారతదేశం. అందుకే ఈరోజు భారతదేశం మాత్రమే విశ్వగురువు. పూర్తి ప్రపంచానికి గురువు స్థానం ఎవరిది? హూ ఇస్ ద మాస్టర్ కంట్రీ? వాట్ ఈస్ దట్ మాస్టర్ కంట్రీ? ఇండియా. ద ఓన్లీ ఇండియా. అలాంటి దేశంలో పుట్టిన ఈ భారతీయుడు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి? స్వార్థపరుడు భారతీయుడు కాడు, భారతీయుడు స్వార్థపరుడు కాడు. జలస్ ఉన్నవాడు భారతీయుడు కాదు, భారతీయుడులో జలస్ ఉండదు, అసూయ ఉండదు. ద రియల్ ఇండియన్ ద గంప నాగేశ్వరరావు గారు. హౌ సార్ క్షమించాలి, మీ గురించి మీ ముందు మాట్లాడకూడదు, క్షమించండి దయచేసి. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి ట్రైనర్ ఉన్నాడంటే, ఒక వ్యక్తి స్పీకర్ ఉన్నాడు, నేనే ఉండాలనుకుంటాడు. కానీ ఎక్కడ సార్? అలా అనుకుంటే బ్రదర్ షఫీ పుట్టేవాడా? బ్రదర్ షఫీ అనే మోటివేషన్ స్పీకర్ వచ్చేవాడా? లేదు కదా. దేశం కోసం నిలబడాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నీలో దేశ ప్రేమ ఉందని చెప్తున్నావు కదా, దేశం అంటే అభిమానం ఉంటున్నావు కదా, దేశానికి అది ప్రేమించాలి, దేశంలో ఉన్న వ్యక్తుల్ని ప్రేమించు. అది దేశం అంటే ఇది. నువ్వు తోటి భారతీయుడిని హింసిస్తున్నావు అంటే నువ్వు దేశాన్ని హింసిస్తున్నావు, భరతమాతని హింసిస్తున్నావు. నువ్వు దేశాన్ని ప్రేమించాలంటే తోటి భారతీయుడిని ప్రేమించు. కులం, మతం, వర్గం, సంఘం, భాష, ప్రాంతం గుర్తొస్తుందంటే భారతీయత తగ్గిందని అర్థం లేదు. వీఆర్ ఇండియన్స్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు.
నా సోదరులు, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది కదా ఫీలింగ్. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ లీడర్షిప్. ప్రపంచానికి లీడర్షిప్ నేర్పగలిగిన ఏకైక దేశం భారతదేశం సార్. నేను ఏదో ఎమోషనల్గా చెప్పట్లేదు ఈ విషయాలు. ఇట్స్ అ ట్రూత్ సార్. మీరు చెప్తుంది నిజమే, నేను కూడా ఏకీభవిస్తాను. నేను వాళ్ళు చేయలేపండి. దిస్ ఇస్ ట్రూత్ సార్. దిస్ వాస్తవం, ఇది వాస్తవం. ఇది ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. లీడర్, నాయకుడు. చూడండి, ఇక్కడ కంటెంట్ చెప్పాలంటే మీకు తెలియని విషయం నా దగ్గర ఏది లేదండి. క్లియర్ చెప్తున్నాను. ఏదైనా చెప్పాలంటే మీకు తెలియని ఒక్క విషయం కూడా నాకు తెలియదు. క్లియర్. కంటెంట్తో మార్పు రాదు, సబ్జెక్ట్తో మార్పు రాదు. అర్థమవుతుందా? విషయాలతో మార్పు రాదు. దాన్ని ఎంతగా మనం లోపలికి తీసుకుంటున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సార్ నో. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడి లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి, చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు, పేరెంట్స్ కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు, డబ్బు కావాలి, లైఫ్లో మార్పు కావాలి, ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు ఏమవుతుందంటే, అతను ఉన్నటువంటి వీధిలో, అతను ఉన్నటువంటి దగ్గర ఒక వృద్ధుడు నడుచుకుంటూ వస్తున్నాడు. తన చేతిలో 2 మూటలు ఉన్నాయి, బరువుగా మోసుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూడగానే, ఆ వృద్ధుడిని చూడగానే తన మనసులో, యువకుడి మనసులో ఒక జాలి. అరే, ఇంత వయసులో ఉన్నాడు, బరువు మోస్తున్నాడు, ఇతనికి సహాయం చేద్దామన్న ఆలోచన కలిగింది. మంచి ఆలోచన, చెడు ఆలోచన? వావ్, వెరీ గుడ్, మంచి ఆలోచన. వెంటనే వెళ్ళి, తాత నేను బరువు మోస్తానని చెప్పేసి ఒక మూట తీసుకుని ఎక్కడికి వెళ్ళాలంటే ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి. ఓకే, నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పేసి ప్రయాణం మొదలు. అతను వెళ్ళాల్సింది అక్కడికి కాదు, యువకుడు వెళ్ళాల్సింది అక్కడికి కాదు, సహాయం చేద్దామని వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు వెళ్తున్న దారిలో ఒక కాలువ అడ్డం వచ్చింది. కాలువ అడ్డం రాగానే అంటున్నాడు, తాత కాలువ దాటాలి కదా, నీకు బరువు ఎక్కువగా ఉంటుంది కదా, తాత నాకేమో, నేను పట్టుకుని 2 మూటలు కూడా పట్టుకుంటాను అని 2 మూటలు తీసుకున్నారు. ఇద్దరు కలిసి కాలువ దాటుతుంటే అంటాడు, బాబు జాగ్రత్త, చాలా విలువైన వస్తువులు దాంట్లో ఉన్నాయి, చాలా జాగ్రత్త, కాలువ దాడుతున్న దాంట్లో పడిపోకూడదు, చాలా విలువైన వస్తువులు ఉన్నాయి అని చెప్పి 2 దాటారు. ఆ తర్వాత కొండ దాటి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ ఆలోచన మొదలైంది తనకి, చాలా విలువైన వస్తువులు ఉన్నాయా, నేను ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను కదా, నేను ఇక్కడ పారిపోతే పట్టుకోలేడుగా. ఆలోచన మారిపోయింది. మంచి ఆలోచన కాస్త చెడు బుద్ధి, వంకర బుద్ధి వచ్చేసింది అక్కడ. ఇక 2 మూటలు తీసుకుని పరిగెత్తుడు. ఇతనికి దొరకకుండా పరిగెత్తేశాడు, వెళ్ళిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 2 మూటలు ఓపెన్ చేస్తే మొత్తం స్క్రాప్ ఉంది దాంట్లో, కానీ ఒక లెటర్ ఉంది. హలో, దాంట్లో ఒక పేపర్ ఉంది. పేపర్ ఓపెన్ చేసి చూస్తే తనకు తెలుస్తుంది, నేను ఈ దేశానికి రాజుని, కింగ్ని, నాకు వారసుడు లేడు, నా వయసు మీద పడిపోయింది, ఒక నిజాయితీ గల యువకుడి కోసం వెతుకుతున్నాను, నీ దురదృష్టం నువ్వు దాంట్లో లేవు. గమనించాల్సింది లెసన్ ఏంటి? ఆ యువకుడు బలంగా అనుకుంటున్నాడు, నాకు అవకాశం వస్తే బాగుండు, నా లైఫ్లో ఒక ఆపర్చునిటీ వస్తే బాగుండు, నా లైఫ్ మారితే బాగుండు అనుకున్నాడా లేదా? అనుకున్నదే జరిగింది. తను ఎంత స్ట్రాంగ్ అనుకున్నాడో, దేశానికి రాజభాగ్యం తన దగ్గరికి వచ్చేసింది. ఏదైతే నువ్వు అనుకుంటావు యూనివర్స్ నీ దగ్గరికి పంపిస్తుంది. ఎస్ ఆర్ నో? పంపించింది. యూనివర్స్ నిన్ను బ్లెస్ చేసింది. నువ్వు అనుకున్న దానికన్నా చాలా గొప్పగా యూనివర్స్ నీకు ఇచ్చేసింది, రాజభాగ్యాన్ని ఇచ్చింది. కానీ నువ్వు పెద్ద బ్లాక్ని అరేంజ్ చేసుకున్నావు, బ్లాక్ చేసుకున్నావు దాన్ని. ఎస్ ఆర్ నో? నీ వంకర బుద్ధితో, నీ బుద్ధి వంకర అయిపోవడం వల్ల, నీ నెగిటివ్ ఇంటెన్షన్స్ వల్ల ఏమైపోయింది? ఆ బ్లెస్సింగ్స్ని కాలుతో తన్నేసుకున్నావు. ఎస్ ఆర్ నో? మన లైఫ్లో కూడా, మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, మనం చాలా కోరుకుంటాం మన లైఫ్లో, చాలా అనుకుంటాం. అంత పేరు రావాలి, ఈ స్థాయికి వెళ్ళాలి, ఇంత డబ్బు సంపాదించాలి, చాలా అనుకుంటాం. మీరు అనుకున్నది, నేను అనుకున్నది ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. అనుకుంటే అవుతుంది. నువ్వు అనుకుంటే అవుతుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది. దిస్ ఇస్ ద ట్రూత్. కానీ అది నీ లైఫ్లోకి వస్తుంటే నువ్వు తీసుకుంటున్నావా, తన్నేస్తున్నావా అన్నది నీ క్యారెక్టర్ మీద, నీ హ్యుమానిటీ మీద, నీ నీతి నిజాయితీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎంత ప్యూర్గా ఉన్నావు, ఎంత ప్యూర్ హార్ట్తో ఉన్నావు, ఎంత రియాలిటీతో ఉన్నావు. ఎందుకు అంటే నువ్వు అనుకుంటుంది నీ పక్కన ఉన్నోడికి తెలియదు, కానీ నీ మనసు లోతుల్లో ఉంది మొత్తం ఎవరికి తెలుసు? ద డివైన్ పవర్కి తెలుసు. తెలుసా లేదా? ఎస్, తెలుసు సార్. సో ఎంత ప్యూర్గా ఉన్నావు అన్నది, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా సార్? పర్మిషన్? ఒక చిన్న యాక్టివిటీ చేయొచ్చా? వేదిక మీదకి ఒక 4 గర్ల్స్ 4 బాయ్స్ రండి.
విత్ ఫోన్ ఛార్జర్ ఉంటే పట్టుకొని రండి. నేను ఒక విషయం అడుగుతున్నాను మిమ్మల్ని, నేను అడుగుతున్న సమాధానం చెప్పండి. అనుకుంటే అవుతుందా అవదా? హలో, ఏదనుకుని అవుతుందా? అనుకుంటే అవుతుందా అంటే సృష్టి నియమంలో ఉన్నది ఏదైనా నువ్వు అనుకుంటే అవుతుంది. అండర్లైన్. సృష్టి నియమంలో, దానికి సృష్టికి విరుద్ధంగా అనుకుంటే అవ్వదు. సృష్టి నియమంలో ఉన్నది నువ్వు అనుకుంటే అవుతుంది. ఓకే సార్, నేను ఇప్పుడు మిలియనేర్ అవ్వాలి సార్. ఓకే, నేను మల్టీ మిలియనేర్, కోటీశ్వరన్ అవ్వాలి. ఎంత ఉందా ఎవరికైనా ఇలా? నేను ఒక విషయం చెప్తాను నేను మీకు. ఒక విషయం సార్, ఈ విషయం అవసరం పడుతుందేమో అందరికీ కూడా, జాగ్రత్త వినండి. నేను మోటివేషన్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాలో డెవలప్ అయిన ఒక ఫీలింగ్ ఏంటంటే, డబ్బు కాదు సార్, డబ్బు కాదు, సర్వీస్ చేయాలి, పేరు సంపాదించాలి, మంచి వ్యక్తిగా ఉండాలి, హ్యుమానిటీ, సమాజం, దేశం మారాలి. డబ్బు కాదు సార్. మళ్ళీ గంపనాశ్వర్ చెవు పిండి చెప్పారు, అరే నువ్వు కూడా నిలబడాలరా అని. ఓకే, ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ఫీల్డ్లో ఒకళ్ళొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటామా లేదా? కానీ నన్ను అరే అని పిలవగలిగే హక్కు గంపనాశ్వర్ గారికి ఉంది. ఎందుకుందో తెలుసా? ఐఎమ్ హిస్ చైల్డ్. అంతగా నన్ను తీర్చిదిద్దారు సార్. ఎందుకంటే ఎప్పుడు నేను రివీల్ చేయలేదు ఈ విషయాలు. నేను ఎప్పుడు రివీల్, ద ఫస్ట్ స్టేజ్ ఇంత ఓపెన్గా క్లారిటీగా మాట్లాడటం. ఎందుకంటే ఇది నేను చెప్పకపోతే ఆ రుణం తీర్చుకోలేమో అనిపించింది. ఓకే, వారి పక్కనే ఉన్న వారికి వారి వాల్యూ అర్థం కాకపోవచ్చు, నాకు తెలుసు వారు ఏంటన్నది. సో ఓ పని చేద్దామా? ఏంటి 4 + 4 8 మంది. నైస్. ఓ పని చేయండి, ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నాము. ఈ యాక్టివిటీ మీరు ఇంటికి వెళ్ళి రిపీట్ చేయండి. మేబీ మీకు తెలుసుండొచ్చు. తెలుసా లేదా కాదు, అర్థమైందా లేదా అన్నది ఇంపార్టెంట్, టచ్ అయిందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎస్ నో? ఎస్. కమాన్, ఒక ఛార్జర్ నా చేతికి ఇస్తారా? ఎస్. ఇది ఇలా ఉంది కదా, మీరందరికీ ఇలా పట్టుకోండి. ఏలాడాలి? ఛార్జర్ యాక్టివిటీ. కండిషన్ ఏంటంటే కదలకుండా పట్టుకోవాలి. కదలకూడదు, కండిషన్ అది. కొంచెం కూడా కదలకూడదు, అలాగే కదలకుండా పట్టాలి. ఆగిపోవాలి, కంప్లీట్గా ఆగిపోవాలి. ఓకే, డన్. అయితే మీకు నేను చెప్తుందంటే కదలకూడదు. క్లియరా? కదలకుండా పట్టుకుంటారా? కదలకుండా పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఏమవుతుందో. దూరం ఉన్నారు కనపడవచ్చు, వాళ్ళకి అర్థమైపోతుంది, దగ్గరగా చూస్తున్నారు కాబట్టి. మీ మైండ్లో మీరు అనుకోండి, జస్ట్ మీ మైండ్లో అనుకోండి, ఆ ఛార్జర్ క్లాక్ వైజ్గా తిరుగుతుంది అని, గుండ్రంగా తిరుగుతుందని మీరు అనుకోండి. గుండ్రంగా తిరుగుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. చెయ్యి మాత్రం కదలకూడదు. చూడండి, కదలటం స్టార్ట్ అయిపోతుంది. అది రౌండ్గా స్టార్ట్ అయిపోతుంది, వేగంగా అది తిరుగుటం మొదలైపోతుంది. మీరు మాత్రం కదలచకూడదు. మీరు అనుకోండి అంతే. ఇమాజిన్ చేయండి, తిరుగుతున్నట్టుగా అనుకోండి. జస్ట్ కదలకూడదు, మీరు కదలకూడదు, కానీ అది తిరుగుతుంది, క్లాక్ వైజ్గా తిరుగుతుంది. మీరు అనుకోండి, ఇమాజిన్ చేయండి, అది క్లాక్ వైజ్గా తిరుగుతుంది అని ఇమాజిన్ మాత్రమే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఛార్జర్ ముందుకు వెనక్కి జరుగుతుంది అన్నట్టుగా అనుకోండి, ఇమాజిన్ చేయండి. ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది, ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది అనుకోండి. మీ చేత్తో అనొద్దు, అనుకోండి అంతే. జస్ట్ అనుకోండి, ఇమాజిన్ చేయండి. ముందుకెళ్తుంటే ఎలా ఉంటుంది, వెనక్కి వస్తుంటే ఎలా ఉంటుంది, జస్ట్ అనుకోండి. నైస్. ఇప్పుడు మీరేమనుకుంటారంటే ఆ ఛార్జర్ రైట్కి లెఫ్ట్కి వెళ్తుంది అనుకోండి. జస్ట్ ఇమాజిన్. రైట్కి వెళ్తుంది, లెఫ్ట్కి వస్తుంది, రైట్కి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తుంది అనుకోండి. మీరు కదలచకూడదు, మీరు మూమెంట్ ఇవ్వద్దు. మీరు అనుకోండి, జస్ట్ రైట్ లెఫ్ట్కి వెళ్తుంది అనుకోండి. జస్ట్ అనుకోండి అంతే. రైట్కి లెఫ్ట్కే వెళ్తుంది. ఇప్పుడు అనుకోండి, ఆ ఛార్జర్ ఆగిపోయింది, మూమెంట్ లేదు. ఆగిపోయింది అనుకోండి, ఫోకస్ చేయండి, ఇమాజిన్ చేయండి. ఛార్జర్ ఆగిపోయింది, కదలట్లేదు, ఆగిపోయింది. ఇప్పుడు అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ అనుకోండి. జస్ట్ ఇమాజిన్. సార్ మీరు తిప్పొద్దు. ఎస్, చేయి కిందిగానండి, చేయి కిందిగానే వదిలేసండి ఛార్జర్. ఓకే, అంటే పట్టుకోండి, వదిలేయంటే పడేవాడిని కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సరే వాళ్ళకి కనిపించిందా కనపడలేదా వదిలేయండి. మూమెంట్ ఫాస్ట్ వచ్చిందా స్లో వచ్చిందా వదిలేయండి. సార్ నా ఆధీనంలో లేకుండానే ఛార్జర్లో మూమెంట్ వచ్చింది సార్, నేను అనుకున్నది జరిగింది అనేవాళ్ళు క్లాప్స్ కొట్టండి, గట్టిగా కొట్టండి. అనుకుంటే జరుగుతుంది,
అనుకుంటే జరుగుతుంది. ఎలా? సైన్స్, అది వేరు, మళ్ళీ మాట్లాడదాం. అనుకుంటే జరుగుతుంది, అనుకుంది జరుగుతుంది. నువ్వు గట్టిగా పట్టుకున్నా రైట్ లెఫ్ట్ అంటే తిరుగుతుంది. ఏ మూమెంట్ అంటే నేను చెప్పాను కాబట్టి కాదు, మీరు అనుకున్నా తిరుగుతుంది. ఇంటికి వెళ్ళి చేయండి, జరుగుతుంది. ఎందుకు సార్? థ్యాంక్స్ మా, వెళ్ళి కూర్చోండి, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఎంతమందికి షాక్ అనిపించింది ఇప్పుడు జరిగిన యాక్టివిటీ? సార్ సర్ప్రైజింగ్గా ఉందనే వాళ్ళు ఎంతమంది? ఏ సార్? నో? ఎస్. చూడండి ఎందుకు ఏంటి అంటే ఒక విషయం చెప్తాను నేను మీకు, ఒక విషయం చెప్తాను. ఏంటో తెలుసా? మనం ఏదైతే అనుకుంటే అది జరుగుతుంది. మనం ఏదైతే అనుకుంటే జరుగుతుంది, అది ఎంత పెద్ద విషయమైనా కానీ జరుగుతుంది. నిన్న ఏం జరిగింది తెలుసా? నిన్న కాక మొన్న ఏం జరిగిందో తెలుసా మీకు? డే బిఫోర్ ఎస్టర్డే, మేబీ కొంతమంది తెలిసి ఉండొచ్చు, నా యూట్యూబ్ ఛానల్, నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 2 కూడా హ్యాక్ అయిపోయి డిలీట్ అయిపోయాయి. 2 ఛానల్స్ కూడా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2 ఛానల్స్ కూడా లేవు. తెలుసా మీకు విషయం? తెలుసా? డే బిఫోర్ ఎస్టర్డే మార్నింగ్ ఆల్మోస్ట్ 8:30కి మార్నింగ్ జరిగింది. 2 ఛానల్స్ కూడా లేవు. నేను ఆఫీస్లోకి వెళ్ళాను. ఆఫీస్లో వెళ్ళగానే తన సిస్టమ్ మీద వర్క్ చేస్తాను. సార్ జస్ట్ ఇప్పుడే 2 ఛానల్స్ పోయాయి సార్, హ్యాక్ అయిపోయింది సార్, 2 ఛానల్స్ కూడా డిలీట్ అయిపోయాయి. డే బిఫోర్ ఎస్టర్డే నేను చేతి తీసుకుని, అవునా? నాకు నవ్వొచ్చింది. 2 ఛానల్స్ లేవా? ఓ ఏంటి సార్ నవ్వుతారేంటి సార్? 2 ఛానల్స్ లేవు సార్. ఓకే, 2 ఛానల్స్ లేవు కదా. ఇంకా కూర్చున్నారు, టీం కూర్చున్నారు. ఏమై ఉండొచ్చు? హ్యాక్ అయింది సార్, హ్యాక్ అయింది, డిలీట్ చేసేసారు. ఓకే, నో ప్రాబ్లం. ఛానల్ ఎవరిది? నాది కాదు. ఛానల్ నాది కాదు. నా ఇంటెన్షన్ నాది కాదు. నేను ప్రజల కోసం స్టార్ట్ చేసిన ఛానల్. దాని ద్వారా లాభం ప్రజలకు దొరకాలి అన్న ఆలోచనతో, ప్రజల ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఒక పవరే కనుక ఉంటే, ద యూనివర్స్ పవరే కనుక ఉంటే, ద డివైన్ పవరే కనుక ఉంటే, ద సర్వేశ్వరుడే ఉంటే, అక్షర పరబ్రహ్మే ఉంటే, ఆ జీవం గల దేవుడే ఉంటే, పైవాడే కనుక ఉంటే, ఆయన అందరినీ మంచి కోరుకుంటాడు కదా. అదే ఉద్దేశంతో నేను ఛానల్ పెట్టాను కదా. అది నాది కాదు, డివైన్ పవర్ది, అతను చూసుకుంటాడు అన్నది నా కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్. సెకండ్ ఏమనుకున్నాను? అనుకుంటే అవుతుంది కదా. మరి నేను ఇప్పుడు ఏమనుకోవాలి? ఛానల్ పోలేదు, ఏదో 1 డే కోసం రెస్ట్ తీసుకుంటుంది అనుకున్నాను. ఆ తర్వాత నా క్లాసెస్ నడుస్తున్నాయి, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్. తెలుసా మీకు? లా ఆఫ్ అట్రాక్షన్ 5 AM to 7 AM. తెల్లారింది మార్నింగ్ నా బ్యాచ్ అందరితో కూడా, మీకు తెలుసా ఛానల్? అవును సార్ ఛానల్ లేదు, మేము చూస్తున్నాము. ఓపెన్ చేద్దామా ఇప్పుడు? స్ట్రాంగ్గా అనుకుందామా? ఎస్ కమాన్ అనుకోండి. మన 2 ఛానల్స్ కూడా తిరిగి మనం పొందుతున్నాం. 2 ఛానల్స్ వీడియోస్ మనం చూస్తున్నాం. ఆల్ వీడియోస్ సేఫ్గా ఉన్నాయి అని చెప్పేసి అఫర్మేషన్, స్ట్రాంగ్ అఫర్మేషన్ విజువలైజేషన్తో పాటు చేపించాం. జరిగింది మార్నింగ్ 6 o'clock అఫర్మేషన్స్ మేము స్ట్రాంగ్గా చేసాము. మధ్యాహ్నం 2:45 ఒక ఛానల్ రిట్రీవ్ చేసాము. ఈవినింగ్ 10:45కి మరొక ఛానల్ కూడా వచ్చేసింది. సేఫ్లో. అనుకుంటే జరుగుతుంది. మీరు ఏదైనా ఛాలెంజ్ చేయండి, నేను చెప్తున్నాను, ఏదైనా ఛాలెంజ్ చేయండి, అనుకుంటే జరుగుతుంది సార్. 2023 డిసెంబర్, ఎప్పుడు? 2023 డిసెంబర్ నాకు కొంచెం హెల్త్ అనీజీగా అనిపించింది. హెల్త్లో కొంచెం నాకు అనీజీగా అనిపించింది. హెల్త్ అనీజీగా అనిపించినప్పుడు ఏంటి కొంచెం నాకు ఎక్కువ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి టెస్ట్ చేయించుకున్నాను. ఫర్దర్ టెస్ట్కి వెళ్ళమన్నారు. ఫర్దర్ టెస్ట్కి వెళ్ళాను. షాకింగ్ న్యూస్, క్యాన్సర్ 4th stage. షాకింగ్ 4th stage. వాట్ టు డూ? ఏం చేద్దాం? ఇమ్మీడియట్ సర్జరీకి వెళ్ళాలి సార్. నేను గూగుల్ అయ్యి చూస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చి ఆ పర్టికులర్ ఆర్గాన్కి క్యాన్సర్ వచ్చి ఆ విధంగా సర్జరీకి వెళ్తే 5 to 10 years లైఫ్ గ్యారంటీ అని చెప్తున్నారు. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాను. సేమ్, ఇమ్మీడియట్ గో ఫర్ సర్జరీ. థర్డ్ ఒపీనియన్కి వెళ్ళాను. సేమ్ 2023 డిసెంబర్. ఎన్ని రోజులు గడిచింది? ప్యానిక్ సిచ్యువేషన్ వస్తుందా రాదా? పిల్లలు, వైఫ్, పేరెంట్స్, అన్న, తమ్ముడు, చెల్లి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్, టీమ్, ప్యానిక్ సిచ్యువేషన్. నేను అనుకున్నాను, నేను చేయాల్సిన వర్క్ చాలా ఉందిగా, నేను అప్పుడే పోతానా? లే, ఇది నా బాడీ కదా, ఇది నాది కదా బాడీ. ఎస్, నేను అఫర్మేషన్స్ చేసుకున్నాను, నేను విజువలైజ్ చేసుకున్నాను, నా స్ట్రాంగ్ మెసేజ్ నాకు నేను ఇచ్చుకున్నాను, నా బాడీని నేను హీల్ చేసుకోవడం కోసం. నో సర్జరీ సార్, నో సర్జరీ. ఏది ఎంటర్టైన్ చేయలేదు. ఇంట్లో ఏమైపోతుందో నా ఆలోచన. 6 months తర్వాత మళ్ళీ రిపీట్ చేయమని చెప్పారు. 6 months తర్వాత టెస్ట్ రిపీట్ చేసి ఆల్మోస్ట్ 50% లెస్. 11 months తర్వాత రిపీట్ చేస్తే కంప్లీట్ 0. నార్మల్, కంప్లీట్లీ నార్మల్ సార్, కంప్లీట్లీ నార్మల్. నువ్వు అనుకో జరుగుతుంది. నీకు డబ్బు కావాలా? అప్పులు తీరాలా? కోట్ల డబ్బులు కావాలా? పేరు కావాలా? ప్రఖ్యాతులు కావాలా? మనశ్శాంతి కావాలా? ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలా? అనుకో. లా ఆఫ్ అట్రాక్షన్.
లా ఆఫ్ అట్రాక్షన్ కోసం 21 రూల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 21 రూల్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుని దాన్ని అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్. చివరిగా ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే మనం లీడర్గా ఎదగాలనుకుంటామో, ప్రజల కోసం ఉపయోగపడాలనుకుంటామో, ప్రజల కోసం ఉపయోగపడాలంటే పండ్లు ఉన్న చెట్లు. ఎప్పుడైతే పండ్లు ఉన్న చెట్టుగా ఎదగాలనుకుంటామో దానికి రాళ్ల దెబ్బలు తప్పవు. గుర్తుపెట్టుకోండి. ఓకే, గంపా నాగేశ్వర్ గారికి అన్ని అప్రిషియేషన్స్ ఉండవు. వారికి పర్సనల్గా కూర్చొని అడగండి, వారికి వ్యతిరేకంగా ఎన్ని బ్లేమింగ్స్ ఉంటాయో, వారిని ఎంత డిఫెమ్ చేసే ప్రయత్నాలు ప్రజలు చేస్తుంటారో, వారి నుంచి ఎంత నెగిటివ్గా మాట్లాడుకుంటూ జలస్ ఉంటుంది. సార్, మీకు 10 మంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఒకడెవడు ఉంటాడు? ఉండడా? ఉంటాడు. నువ్వు పండ్లు చెట్ల ఈ ప్రజలకి పండ్లను ఇస్తున్నావు అంటే, నీడని ఇస్తున్నావు అంటే నీకు రాళ్ళు దెబ్బలు కూడా తప్పవు. మీ అందరికి అదే చెప్తున్నాను. ఎప్పుడైతే ఇది అప్రిషియేషన్ వస్తుందో పొంగిపోవద్దు. ఎప్పుడైతే రాళ్ల దెబ్బలు పడతాయో కృంగిపోకుండా స్థిత ప్రజ్ఞతతో ఉండాలి. ఎలా? స్థిత ప్రజ్ఞతతో ఉండాలి. కాన్షియస్ మైండ్ మనకు తెలుసు, సబ్ కాన్షియస్ మైండ్ మనకు తెలుసు, ఇంకా సూపర్ కాన్షియస్లోకి వెళ్ళాలి బతకాలంటే. నాయకుడు సూపర్ కాన్షియస్లో ఉంటాడు. నాయకుడు ఎలా ఉంటాడు? సూపర్ కాన్షియస్లో ఉంటాడు. స్థిత ప్రజ్ఞత కలిగి ఉంటాడు. బ్యాలెన్స్డ్ లైఫ్ కలిగి ఉంటుంది. చెప్పడం కాదు లైఫ్లో ఒడిదొడుకులు వచ్చినప్పుడు బ్యాలెన్స్గా నిలబడాలి. సార్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్ ఆర్ నో? మోటివేషన్కి అర్హత ఉంది. ఒకటి చెప్తాను, ఏదైనా ఒక మాట నోటి నుంచి చెప్తున్నారంటే నీ లైఫ్లో లేకపోతే చెప్పబాకండి సార్. దయచేసి చెప్తున్నాను. ఏదైనా ఒక వాల్యూ గురించి మీరు చెప్పాలనుకున్నప్పుడు సొసైటీకి, అది నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నీ సబ్జెక్ట్ నుంచి డిలీట్ చేసేయండి, స్లైడ్ తీసేసేయండి. నువ్వు చెప్పొద్దు, నువ్వు చేయండి చెప్పొద్దు. ఎందుకో తెలుసా? నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది మళ్ళీ తిరిగి. ఒక పవర్ అయితే ఉంది సార్, యూనివర్సల్ పవర్ ఉంది, అది పనిచేస్తుంది. మనకు తెలియకుండా మన జీవితంలో అద్భుతాలు జరుగుతుంటాయి. మనకు తెలియకుండా అద్భుతాలు జరుగుతున్నాయి. యూనివర్సల్ పవర్ ఈజ్ దేర్. ఓకే, సో అది మనని వాచ్ చేస్తుంది. మనం ఎంత జెన్యూన్గా ఉన్నాం, ఎంత హ్యూమానిటీతో ఉన్నాం, ఎంత ఇన్హ్యూమన్గా ఉన్నామా, హ్యూమన్గా ఉన్నామా, హ్యూమన్ డీడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. మన లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తాయన్నమాట. ఎప్పుడు ఆత్మ పరిశీలన జరగాలి. ఎంత క్లారిటీగా ఉన్నాం. మనం ఏం చెప్తాం? ఒక మాట అందరూ దాదాపుగా ట్రైనర్స్ చెప్తుంటారు, నీ హార్ట్ ప్రాబ్లం వస్తే నో ప్రాబ్లం, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది, నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఐ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది, బట్ నో ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ క్యారెక్టర్. చెప్తామా లేదా? క్యారెక్టర్ చెడిపోతే ట్రాన్స్ఫర్మేషన్ లేదంటాం. క్యారెక్టర్ లేకపోతే దయచేసి ఫీల్డ్లోనే ఉండకూడదు, వదిలేయాలి సార్. క్యారెక్టర్ లేకపోతే అలా ఫీల్డ్లోనే ఉండొద్దు. చెప్పేవాడు క్యారెక్టర్ లేకపోతే వినేవాళ్ళకి అసలు ఆ మాటలకి వాల్యూ లేకుండా పోతుంది. సో థ్యాంక్ యూ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఉండిపోవడానికి రాలేదు, వెళ్తాం. వెళ్ళేటప్పుడు మనం మంచి కర్మలు చేద్దాం, మంచి చేద్దాం, కర్మ ఫలితం ఉంటుంది. చెడు కర్మలు ఎటు వెళ్ళావు, మంచి కర్మలు మనతో పాటు ఉంటాయి, చెడు కర్మలు వెంటాడుతాయి. సో మంచి మనిషిగా బతుకుదాం సార్, మంచి మనిషిగా బతుకుదాం. బీ పాజిటివ్ అండ్ బీ పాజిటివ్. థ్యాంక్స్ యూ వెరీ మచ్. ఇంపాక్ట్ స్టేజ్కి ఇంపాక్ట్ నాలాంటి మరి లక్షల మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్ షఫీ ఒక మోటివేటర్గానే ఉన్నాడు, కానీ గంపా నాగేశ్వర్ గారు నాలాంటి లక్షల మందిని సమాజానికి ఇస్తున్నారు. అది డిఫరెన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో థ్యాంక్ యూ మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. భారత్ మాతా కీ జై. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదాన్ని ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయాయి, అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే
ఈ క్లాసెస్ సరిపోతాయి, ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.